హాయ్ అందరికీ, మై నేమ్ ఇస్ మేఘనా. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఒకే గ్రూప్ ఆఫ్ టీంతో ఎక్కువ సంవత్సరాలు ప్రయాణం చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ప్లేయర్ని ఇయర్ కొన్నారంటే వచ్చే 2 ఇయర్స్లో ఆ ప్లేయర్ని రిలీజ్ చేస్తారు. గత 17 ఇయర్స్గా ఆర్సీబీ టీం కోర్ ప్లేయర్స్ అంటే విరాట్ అండ్ ఏబిడే కనబడేవాళ్ళు. కానీ ఇప్పుడు కోహ్లీ ఒక్కడు తప్ప ఎవ్వరు కూడా ఆర్సీబీకి 5 ఇయర్స్ ఆడిన ప్లేయర్స్ లేరు. ఆర్సీబీ టీం సక్సెస్ఫుల్ టీమ్స్ లైక్ ముంబై ఇండియన్స్, సిఎస్కే అండ్ కేకేఆర్ లాగా కోర్ ప్లేయర్స్ని ఎప్పుడు కూడా రిటర్న్ చేసుకోరు. ఆర్సీబీ టీం ప్లేయర్స్ని కొన్నాక వాళ్ళు బాగా పర్ఫామ్ చేయకుంటే వాళ్ళని బ్యాక్ చేయకుండా రిలీజ్ చేస్తారు. ప్రతి ఇయర్ కొత్త టీం కాంబినేషన్స్తో వస్తారు. కానీ ఐపీఎల్ హిస్టరీ మొత్తం ఒకసారి చూస్తే ఆర్సీబీకి ఫెయిల్ అయిన ప్లేయర్స్ ఆర్సీబీ నుండి రిలీజ్ అయినాక వేరే ఫ్రాంచైజెస్కి బాగా ఆడిన ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. అట్లాంటి 5 ప్లేయర్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రతి ప్లేయర్ ఆర్సీబీలో ఉన్నప్పుడు ఎలాంటి స్టార్ట్స్తో ఆడిండు, వేరే ఫ్రాంచైజ్కి ఎలా ఆడిండు అనేది క్లియర్ కట్గా అనలైజ్ చేశాము. సో వీడియోని మాత్రం ఫుల్గా చూసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. నెంబర్ 5, క్వింటన్ డికాక్. 2014లో డికాక్ ఐపీఎల్లో ఢిల్లీ డెర్డెవిల్స్ టీంకి డెబ్యూ చేశాడు. 2014 నుండి 2016 వరకు ఢిల్లీకి ఆడిన డికాక్ 2018లో ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం చూస్తుండగా డికాక్ని 2.8 crores ఆప్షన్లో పిక్ చేసుకున్నారు. కానీ డికాక్ ఆర్సీబీకి ఘోరంగా ఫెయిల్ అయిండు. ఆడిన 8 మ్యాచెస్లో కేవలం 201 రన్సే కొట్టిండు. హైయెస్ట్ స్కోర్ 53 ఉంది, 25 యావరేజ్ ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ అయితే ఇంకా ఘోరంగా ఉంది, జస్ట్ 124 ఉంది. బ్యాటింగ్లో ఫెయిల్ అయినా వికెట్ కీపింగ్లో డికాక్ కొంచెం సక్సెస్ చూసిండు. కానీ కేవలం 1 సంవత్సరమే డికాక్ని ఆర్సీబీ ఆడించింది. ఫెయిల్ అండ్ బ్యాక్ చేయకుండా ముంబైతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. 2019లో ముంబై ఇండియన్స్కి ట్రేడ్ అయిన క్వింటన్ డికాక్ తన ఫుల్ సక్సెస్ చూసిండు. జస్ట్ 1 ఇయర్లోనే అతని స్టైల్ ఆఫ్ ప్లే మారింది. 2019లో ముంబై ఇండియన్స్కి ఆడిన 16 గేమ్స్లో 529 రన్స్ కొట్టిండు, అది కూడా 36 యావరేజ్తో 150+ స్ట్రైక్ రేట్తో ఆడిండు. 2019లో రోహిత్ శర్మతో ఓపెనర్గా చాలా సక్సెస్ చూసిండు డికాక్. అలాగే 2019లో ముంబై ఇండియన్స్ కప్ గెలవడంలో డికాక్ పాత్ర చాలా ఉంది. ఇక 2020లో కూడా 500+ రన్స్ కొట్టిండు. ఆ ఇయర్ కూడా ముంబై ఇండియన్స్కి కప్ కొట్టి చూపించిండు. ఇక ఇలా ఆడుతున్న డికాక్ని మెగా ఆక్షన్లో ఎల్ఎస్జీ కొన్నారు. 2022 నుండి ఎల్ఎస్జీకి కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. చాలా కన్సిస్టెంట్గా రన్స్ కొడుతూ ఇప్పటికే ఆడిన 106 ఐపీఎల్ గేమ్స్లో 3145 రన్స్ కొట్టిండు, 31 యావరేజ్ ఉంది అండ్ 134 స్ట్రైక్ రేట్ ఉంది. డికాక్ అయితే ఆర్సీబీకి ఆడినప్పుడు ఫెయిల్ అయినా కానీ ఆర్సీబీ నుండి బయటకు వచ్చాక చాలా సక్సెస్ చూసిండు. నెంబర్ 4, షేన్ వాట్సన్. షేన్ వాట్సన్ లాంటి గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ని క్రికెట్ హిస్టరీలో చాలా తక్కువ చూసాము. 2008లో రాజస్థాన్ రాయల్స్ కప్ కొట్టిందంటే అది కేవలం షేన్ వాట్సన్ వల్లనే అని చెప్పడంలో ఎలాంటి హెజిటేషన్ అక్కర్లేదు. 2008లో వాట్సన్ 15 మ్యాచెస్లో 472 రన్స్ కొట్టిండు, 47 యావరేజ్తో ఆడిండు అండ్ 151 స్ట్రైక్ రేట్తో. 2008లో కొత్తగా T20s ఉన్నప్పుడు ఆడిందంటే వాట్సన్ ఎలాంటి ప్లేయరో మనం అర్థం చేసుకోవచ్చు. వాట్సన్ ఇలా ఆడడంతో 2008లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా వాట్సన్ గెలిచిండు. అటు బ్యాటింగ్లోనే కాక బౌలింగ్లో కూడా వాట్సన్ చాలా బాగా ఆడిండు. కానీ 2016లో ఆర్సీబీ వాట్సన్ని ఏకంగా 9.5 crores కొన్నారు. కానీ ఆర్సీబీకి వాట్సన్ ఘోరంగా ఫెయిల్ అయిండు. ఎంతలా అంటే ఆడిన 16 మ్యాచెస్లో 179 రన్స్ మాత్రమే కొట్టిండు, 13 యావరేజే ఉంది, 133 స్ట్రైక్ రేట్తో ఆడిండు. బౌలింగ్లో కూడా వాట్సన్ ఫెయిల్ అయ్యిండు. 2017లో ఆర్సీబీ ప్లేయింగ్ 11లో కూడా వాట్సన్ ఆడించలేదు. ఇక అప్పటికే వాట్సన్ కెరియర్ అయిపోయిందనుకున్నారు అందరూ. కానీ 2018లో సిఎస్కే ఎక్స్పీరియన్స్ వైపు వెళ్ళింది, వాట్సన్ని పిక్ చేసుకున్నారు. ఆ ఐపీఎల్లో సిఎస్కేకి సక్సెస్ మంత్రలాగా మారిండు. 15 మ్యాచెస్లో 555 రన్స్ కొట్టిండు, 200s కూడా కొట్టిండు, 40 యావరేజ్తో 154 స్ట్రైక్ రేట్తో ఆడిండు. ఇక 2018లో ఫైనల్స్లో ఆడిన 117 ఇన్నింగ్స్ అయితే ఎవ్వరూ మర్చిపోలేరు. సింగిల్ హ్యాండెడ్లీ సిఎస్కే కప్ అందించిండు. 2019లో కూడా 400 రన్స్ కొట్టిండు. సిఎస్కే మేనేజ్మెంట్ అతను ఫెయిల్ అయినా కానీ బ్యాక్ చేశారు. వాట్సన్ దానికి వాళ్ళ కప్తో తిరిగిచ్చిండు. ఇలా ఆర్సీబీ బ్యాక్ చేయకపోవడం వల్లనే వాట్సన్ సక్సెస్ఫుల్ కాలేదు. నెంబర్ 3, కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ డొమెస్టిక్లో కూడా బెంగళూరుకే ఆడతాడు. అయితే 2013లో ఆర్సీబీ వాళ్ళ హోమ్ ప్లేయర్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన యంగ్ కేఎల్ రాహుల్ని ఆప్షన్లో పిక్ చేసుకున్నారు. కానీ 2013లో 5 మ్యాచెస్లో కేవలం 20 రన్స్ మాత్రమే కొట్టిండు. ఇక 2014 అండ్ 2015లో
ఎస్ఆర్హెచ్ ఆడిన కేఎల్ రాహుల్ మళ్ళీ 2016లో ఆర్సీబీకి తిరిగి వచ్చాడు. ఆ ఇయర్ కేఎల్ రాహుల్ 14 మ్యాచెస్లో 400 రన్స్ కొట్టిండు. ఆర్సీబీ ఆ ఇయర్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ జోడీతో చాలా సక్సెస్ఫుల్గా మారింది. కానీ ఫైనల్స్లో ఓడిపోయారు. 2016లో కేఎల్ రాహుల్ 400+ రన్స్ కొట్టినా కానీ ఆర్సీబీ అతన్ని రిటర్న్ చేసుకోలేదు. 2018లో పంజాబ్ కింగ్స్ రాహుల్ని పిక్ చేసుకున్నారు. ఇక పంజాబ్కి రాహుల్ కేవలం 14 మ్యాచెస్లోనే 54.91 యావరేజ్తో 593 రన్స్ కొట్టిండు. 2020లో ఆర్ అశ్విన్ని తీసేసి కేఎల్ రాహుల్ని ఫుల్ కెప్టెన్గా అనౌన్స్ చేశారు పంజాబ్ వాళ్ళు. ఇక కేఎల్ రాహుల్ లైఫ్ చేంజ్ అయింది. 2020 అండ్ 2021లో పంజాబ్కి 500+ రన్స్ కొట్టిండు. 2022లో ఎల్ఎస్జీకి కెప్టెన్గా అయిండు. ప్రతి ఇయర్ ఏ టీంకి ఆడినా కేఎల్ రాహుల్ కన్సిస్టెంట్గా రన్స్ కొడుతూనే ఉన్నాడు. ఇప్పటికే కేఎల్ రాహుల్ 2 టైమ్స్ ఆరెంజ్ క్యాప్ కూడా గెలిచిండు. అట్లాంటి ప్లేయర్ని ఆర్సీబీ వాళ్ళు ఇనిషియల్ డేస్లో బ్యాక్ చేయకుండా రిలీజ్ చేశారు. నెంబర్ 2 శివం దూబే. శివం దూబే ఐపీఎల్కి లేట్గా ఎంట్రీ ఇచ్చాడు. 2019లో తన తొలి ఐపీఎల్ గేమ్ ఆడిన దూబే అయ్యర్ దూబేని ఆర్సీబీ వాళ్ళు పిక్ చేశారు. కానీ దూబే ఆల్రౌండర్గా ఆర్సీబీ టీంలో ఫెయిల్ అయ్యిండు. 2019 అండ్ 2020లో దూబే ఆడిన 15 మ్యాచెస్లో 169 రన్స్ మాత్రమే కొట్టగలిగిండు. అది కూడా 122 స్ట్రైక్ రేట్తో కొట్టిండు. ఇక దూబేని ఆర్సీబీ వాళ్ళు వేరే ప్లేయర్స్ లాగానే మళ్ళీ బ్యాక్ చేయకుండా రిలీజ్ చేశారు. దూబేని 2021లో ఆర్ఆర్ పిక్ చేశారు. అక్కడ కూడా దూబే బాగా ఆడిండు. 230+ రన్స్ కొట్టిండు అండ్ బౌలింగ్ కూడా బాగా వేసిండు. స్లోవర్ వన్స్ అండ్ కటర్స్తో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లాగా ఆర్ఆర్కి బాగా ఆడిండు. కానీ 2022లో సిఎస్కే పిక్ చేశాక దూబే లైఫే మారింది. సిఎస్కే వాళ్ళు దూబే ఎలా ఆడినా బ్యాక్ చేయడంతో మిడిల్ ఆర్డర్లో పవర్ హిట్టర్ లాగా మారిండు. 2022లో 289 రన్స్ కొట్టిండు. కానీ 2023 దూబేకి బ్రేక్ త్రూ సీజన్ అని చెప్పుకోవచ్చు. ఆడిన 16 గేమ్స్లో 418 రన్స్ కొట్టిండు. అది కూడా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లాగా ఇన్ని రన్స్ కొట్టడం అంటే మాటలు కాదు. 38 యావరేజ్ అండ్ 154 స్ట్రైక్ రేట్ ఉంది. సిఎస్కే అయ్యర్ కప్ కొట్టడంలో దూబే బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. 2024లో కూడా దూబే ఆపడం కష్టంగా మారింది. బిగ్ సిక్సెస్తో అపోనెంట్స్కి చెమటలు పట్టిస్తున్నాడు. ఇలా ఒక 2 ఇయర్స్ ఫెయిల్ అయినా దూబేని ఆర్సీబీ రిలీజ్ చేయడం, అతను మళ్ళీ తర్వాత సక్సెస్ అవ్వడం అంతా ఆర్సీబీ దురదృష్టం. నెంబర్ 1 ట్రావిస్ హెడ్. ట్రావిస్ హెడ్ని ఆర్సీబీ 2016లోనే పిక్ చేశారు. అప్పుడు హెడ్ స్పిన్ కూడా వేసేవాడు. 2016లో ఎక్కువ గేమ్స్ ఆడలేదు. కేవలం 3 గేమ్సే ఆడిండు. 54 రన్సే కొట్టిండు. కానీ హెడ్ని 2017లో ఆర్సీబీ వాళ్ళు 7 గేమ్స్ ఆడించారు. తను 151 రన్స్ కొట్టిండు. 140 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. కానీ నెక్స్ట్ ఇయర్ 2018 ఆక్షన్కి ముందు హెడ్ని ఆర్సీబీ మళ్ళీ రిలీజ్ చేశారు. అయితే అప్పటి నుండి 2023 వరకు 5 ఇయర్స్ హెడ్ ఐపీఎల్లో ఆడలేదు. కానీ 2024లో వరల్డ్ కప్ ఫామ్ చూసి ఎస్ఆర్హెచ్ వాళ్ళు 6.80 crores పెట్టి పిక్ చేశారు. అతన్ని ప్లేయింగ్ 11లో ఓపెనర్గా ఆడించడంతో అతను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే భయంకర ఇన్నింగ్స్ ఆడిండు. అపోనెంట్స్ ఎవరైనా అతను మాత్రం ఒకే రకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వచ్చుడు కొట్టుడు అవుట్ అవ్వడు. ఇప్పటికే 11 మ్యాచెస్లో 533 రన్స్ కొట్టిండు. 53 యావరేజ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. 201 స్ట్రైక్ రేట్తో 500+ రన్స్ కొట్టడం అంటే మాటలు కాదు. ఒక 100 కూడా కొట్టిండు. ఇలా ఆడితే హెడ్ని సార్ ఆపడం కష్టమే. కానీ హెడ్ని 2016లోనే టాలెంట్ని చూసి పిక్ చేసిన ఆర్సీబీ రిలీజ్ చేస్తే ఇప్పుడు అతను డేంజరస్ బ్యాటర్గా మారిండు. వీళ్ళే ఆర్సీబీ వాళ్ళు ఫెయిల్ అయిన రన్ రిలీజ్ చేసిన టాప్ 5 ప్లేయర్స్. కానీ వీళ్ళే వేరే ఫ్రాంచైజెస్కి డేంజరస్ ప్లేయర్స్గా మారిండ్రు. వీళ్ళే కాక ఇలా ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.